సముద్రపు లోతులో పొడవాటి జుట్టు, చేపతోకలతో ఉండే అందగత్తెలు, వారి మధురమైన పాటల మాయలో పడి ఓడలు దారి తప్పిపోవటం. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన కథల్లో ఇవన్నీ వినే ఉంటాం. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా లిటిల్ మెర్మోయిడ్ నుండి మన జానపద కథల వరకు జలకన్యల ప్రపంచం ఒక అద్భుతమైన మిస్టరీ. సోషల్ మీడియాలో కూడా నిజమైన జలకన్య దొరికింది అంటూ అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇంతకీ జలకన్యలు నిజంగానే ఉన్నాయా? ఉంటే ఏ సముద్రంలో ఉన్నాయి? ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతుంది? వేల సంవత్సరాలుగా మానవుడిని వేధిస్తున్న ఈ రహస్యమయమైన ప్రశ్నకు శాస్త్రీయ సమాధానాలు ఇప్పుడు చూద్దాం. జలకన్యల గురించి మొదటి ప్రస్తావన ప్రాచీన అస్సిరియాలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు కనిపిస్తుంది. అక్కడ అటార్గటిస్ అనే దేవత అనుకోకుండా తన ప్రేమికుడిని చంపిన పశ్చాత్తాపంతో చేపగా మారాలని కోరుకుంటుంది. కానీ ఆమెకున్న దైవిక శక్తుల వల్ల పూర్తిగా చేపగా మారలేక సగం మనిషిగా సగం చేపగా ఉండిపోతుంది. అలాగే గ్రీకు పురాణాలలో వీరిని సైరన్లు అని పిలిచేవారు. వీరు తమ అందంతో, పాటలతో నావికులను తప్పుదోవ పట్టించి ఓడలను ముంచేస్తారని వారు నమ్మేవారు. జలకన్యలు నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నకు శాస్త్రమిచ్చే సూటి గట్టి సమాధానం లేదు. యుఎస్ నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం సముద్రంలో సగం మనిషి సగం చేప ఆకారంలో ఉండే జీవులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మరి నావికులు తాము జలకన్యలను చూశామని ఎందుకు చెబుతున్నారు అనే దాని వెనుక శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. సముద్రంలో డుగాంగ్లు, మనాటీలు అనే వింత జీవులు ఉంటాయి. ఇవి దాదాపు మనుషుల పరిమాణంలోనే ఉంటాయి. దూరం నుంచి చూసినప్పుడు, ముఖ్యంగా ఇవి శ్వాస తీసుకోవటానికి నీటి ఉపరితలం పైకి వచ్చినప్పుడు లేదా తమ పిల్లను ఛాతీకి హత్తుకొని ఈదుతున్నప్పుడు నావికులకు మనుషుల్లాగే భ్రమ కలిగించేవి.